వెల్కమ్ టు మై ఛానల్. సో ఇలా వీడియో ఏంటంటే ఒకళ్ళని బిభత్సంగా తిడదామని ఫిక్స్ అయి ఉండే. సో ఎవరంటే లచ్చక్క టీవీ వాళ్ళు. సో వీళ్ళు చేసిన కంటెంట్ అంతకుముందు చూసినాం కదా వాళ్ళ అన్నయ్య గురించి. సో కిడ్నాప్ చేసిరు, చంపేసిరు అని చెప్పారు కదా. ఇప్పుడు ఏంటంటే గ్యాప్ వచ్చేసింది కదా, మళ్ళీ లత గురించి టైం పట్టింది. తను డెలివరీ అయిన తర్వాత 5 monthsకో ఏమో డబల్ ధమాకా అని వీడియోతో వచ్చిర్రు, మళ్ళీ ప్రెగ్నెంట్ అన్నట్టు. మళ్ళీ అది పోయినట్టు డ్రామా ఆడిర్రు. సో ఈయన చేసే కిట్టి గారు చేసే వీడియోలు ఎంత ఇదంటే అసలు ఈయన మనిషేనా? అసలు ఇలాంటి వీడియోస్ కంటెంట్ ఎలా వస్తాయి ఈ మనిషికి? అసలు అన్నం తింటున్నా ఇంకేం అని నాకు డౌట్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఆమె దేని వల్లనో హాస్పిటల్లో ఉందనుకోండి, అప్పుడు ఎవరికైనా జ్వరాలు ఇవి కామను. సో వీక్గా ఉన్నప్పుడు సో హాస్పిటల్ తీసుకెళ్ళరు, అది పక్కన పెట్టింది అలా చెప్పండి అంతేలే. కానీ మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే అసలు ఏమైనా మనిషివేనా? ఎన్నిసార్లు ఒక మనిషి మీద ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అనేది పోయింది. దేవుడు మోసం చేస్తే 2 పిల్లలను ఎందుకు ఇస్తాడు నీ కౌలు పిల్లలు? వాళ్ళ ఉందని మనం చూసుకోవచ్చు కదా. వీళ్ళేమో మళ్ళీ ప్రెగ్నెంట్ అని, అమ్మో వీళ్ళు ఇప్పుడు దీన్ని ఇంకా ఎన్ని రోజులు నడిపిస్తారు ఇలాంటి వీడియోస్ని? అసలు మనం చూడడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ వీడియో యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తాయి. ఇలాంటి కంటెంట్స్ ఎక్కువ చేయాలని సో ఇలాంటి థాట్స్ వచ్చి వీళ్ళు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక కొన్ని రోజులు అంటే ఒక 3 వారాలు అలా నడిపించేసి మళ్ళీ ప్రెగ్నెన్సీ పోయినట్టు డ్రామా ఆడతారు. ఇదే జనాలు. మళ్ళీ నువ్వు ఇలాంటి వీడియోస్ సరే ప్రెగ్నెంట్ అనుకోండి, సో బై మిస్టేక్లో ప్రెగ్నెంట్ అనుకుంటే మన కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసావు? ఆన్ చేయొచ్చు కదా, అందరు కంగ్రాచులేషన్స్ ఏదో ఒకటి పెడతారు కదా, విషయాలు తెలుపుతారు కదా నీకు. అది కాకుండా నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటారు, క్లారిటీ ఇచ్చేసి క్లారిటీ ఇద్దాం ఏంటి? మళ్ళీ ప్రెగ్నెన్సీ లేక ఆమెకి ఎక్కడ బుద్ధి లేదు అసలుకి. ఇలాంటి వీడియోస్కి ఆమె ఎలా ఎంకరేజ్ చేస్తుంది మీకు? అయినా నిజమేనండి, జోగి రాసుకుంటే బూడిదే రాసుకున్నట్టు. సో మీరు కలిసి రావారు కాబట్టి ఇలానే ఉంటాయి. అసలు ఆమె అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది? వీళ్ళకన్నా ఆమె ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆమె ఇంకా ఏడుపు. అసలు నేను అనుకున్నా మన డబ్బులు చూపించే విషయంలోనే కళ్ళు ఇళ్ళ పెట్టుకుంటా ఏదో ఉంది, ఏమితోనే వీడియో స్టార్ట్ అని చెప్పాను అలాంటి ముందు వీడియోలో. అది చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు లతాతో స్టార్ట్ అయింది మళ్ళీ వీడియోస్. ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదులే కానీ వీళ్ళు చేసే ఇలాంటి కంటెంట్స్ని ఒక్కసారి జనాలు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ఇంకెక్కువనే చేస్తారు. కాబట్టి మనం ఏదైనా వీడియోస్కి ఎక్కడ కామెంట్స్ చేయండి, పాత వీడియోస్ కానీ ఎక్కడ ఇలాంటి వీడియోస్ చేస్తే ఎలా? మీరు చూడటం ఆపేస్తే వీళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చేయడం ఆపుతారు. అంతేగాని మనం చూస్తున్నాం కదా అన్నట్టు వాళ్ళు ఇంకెక్కువనే చేస్తారు ఇలాంటి వీడియోస్. కానీ నువ్వు దేనివల్ల హాస్పిటల్లోకి వెళ్ళావో మాకు తెలియదులే కానీ ఇలాంటి ప్రెగ్నెన్సీ వీడియో ఫేక్ కంటెంట్ రావడం ఇలాంటివి చేయడం ఇంతవరకే కరెక్ట్ కాదు. చూద్దాం ఇదేనా నిజమా, లేకపోతే దీన్ని వాడుకొని ఇంకెంత సంపాదిస్తారో. ఇలాంటి వీడియోస్ చేసి ఇలాంటి వీడియోస్ కూడా తింటే ఇంకా మనసు అనేది ఉండదు. సో ఏదైనా మనం నిజాయితీగా చేయాలి వీడియోస్, అంతేలే కానీ ఏదో పడితే అది చేస్తే డబ్బులు వస్తున్నాయి కదా, చాలా యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు, ఇవి ఇలా చేస్తే ఇలానే ఉంటుంది. సో నాకు తెలిసి ఈ లచ్చక్క టీవీ వాళ్ళంత వరస్ట్ కంటెంట్ ఏమీ లేదు. వంటలు చేసుకున్నప్పుడే బాగుండే వీళ్ళు. ఇలాంటి వీడియోస్ మనం చూసి ఎప్పుడైతే ఎంకరేజ్ చేసినామో అప్పుడే వీళ్ళు చెడగోయారు. సో అదనమాట వాటి ముచ్చట. సో మనం ఏదైనా సరే ఒక్కదాన్ని బాగుంది ఇలాంటి వీడియోస్ చేయండి అని చెప్పకపోయినా మనం వచ్చే యూస్ 1 లక్షల్లో యూస్ వస్తే ఇక ఎందుకు వదిలి పెడతారు వాళ్ళు? అన్ని డబ్బులు వచ్చినప్పుడు కళ్ళ నిండా కానొస్తే అంతే కదా ఎవరైనా సరే. సో ఇదనమాట వాటి ముచ్చట. ఇలాంటి ముచ్చట్లు మీకు కావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ మీరు ఎవరైనా తిట్టాలన్నా లేకపోతే మీరు నచ్చిన వాళ్ళ గురించి వీడియో చేయమన్నా చేస్తాను. అండ్ నాకు ఒకళ్ళైతే రెగ్యులర్గా కామెంట్ చేస్తారు సాయి అన్న గురించి. సో వాళ్ళ కోసం ఒక వీడియో చేశాను, అది పెడతాను అనమాట. సో ఇదనమాట. ఐ హోప్ఫుల్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. బాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే చూడండి, నా చాలా వీడియోస్ ఉన్నాయి అనమాట. మీకు ఎవరి గురించి సో బ్యాడ్గా వీడియో తీసే మీద వీడియో తీయమంటే కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చిన వాళ్ళ గురించి తీయమన్నా తీస్తానమాట. సో ముచ్చట ఏంటంటే లచ్చక్క టీవీ వాళ్ళ గురించి కొన్ని ట్రోల్స్ కొంతమంది ఇంటర్వ్యూ చేసే ఛానల్స్ వాళ్ళు కూడా వీడియోస్ తీసి పెట్టిరు. అంటే ఏంటంటే వీళ్ళు కామెంట్స్ ఆఫ్ చేసుకోవడం వల్ల వీళ్ళ సబ్స్క్రైబ్స్కి వెళ్ళి వేరే ఛానల్పై కామెంట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ వీడియోస్ తీయండి, ఒకసారి వీళ్ళని ఇంటర్వ్యూ చేయండి, వీళ్ళు పెట్టే వీడియోస్ ఫేక్ అనిపిస్తుంది, మాకెందుకు నచ్చట్లేదు, వీళ్ళ వీడియోస్ చూస్తుంటే మాకు తలకాయ నొప్పి వస్తుంది అని చాలామంది పెడుతున్నారు. కానీ వీళ్ళకి ఫస్ట్లో చేసిన వీడియోస్ చేసుకుంటే బాగుండేదేమో, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చాలా మంచిగా తీసిర్రు వ్లాగ్స్ అవి. ఎప్పుడైతే వీళ్ళకి రెవెన్యూ తగ్గిందో అప్పటి నుంచి ఫేక్ వీడియోస్ చేస్తే రెవెన్యూ బాగా వస్తుంది, 10 లక్షలు మేము హాయిగా ఒక ఛానల్ నుంచి తీసుకోవచ్చు అనే వీళ్ళకి థాట్ వచ్చి ఈ కిట్టి గారికి అయితే
సో వీడియోస్ తీసి సో ఇలా పెట్టడం వల్ల వాళ్ళకి డబ్బులు బాగానే వచ్చినాయి. సో డబ్బుల కోసం ఇలాంటి ఫేక్ వీడియోస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. అండ్ వీళ్ళలో చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారన్నమాట. ఎవరంటే సో కిట్టి గారికి మించింది లత యాక్టింగ్. వీళ్ళిద్దరిని మించిన వాళ్ళు వాళ్ళ అన్నయ్య అనమాట. సీన్ అన్నో చిన్నన్నో ఏదో ఒకటి పిలుస్తాగా అది ఏమాత్రం అర్థం కాకుండా నాకైతే. సో ఇది అసలు ఆయన యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అనిపిస్తుంది నాకు. సో ఎందుకంటే అంత మంచిగా యాక్ట్ చేసిండు. ఒక రూమ్లో కిడ్నాప్ చేసినప్పుడు సో సినిమాలో చూపించారనమాట. భలే స్టోరీ నడిపించరు. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. మొన్న ఒక వీడియో పెట్టిరు, వాళ్ళ వైఫ్కి బాగాలేదు లతాకి. సో ఒక ఆయన పెట్టుకుని పిల్లల్ని దూరం చేసే పరిస్థితి వచ్చేసిందని పెట్టిరు. సో అది కూడా పక్కన పెట్టేస్తే అయినా మిమ్మల్ని బస్సి వాళ్ళు ఫుల్ గొట్టిరంటా కదా మీ అన్నయ్యని. సో చక్కగా ఆటోనో ఏదో సుతారు పనులు లేకపోతే వీడియోస్ చేసుకొని చక్కగా మంచి వీడియోస్ చేసుకుంటాం వంటలు చేసుకోవచ్చు కదా. పబ్లిక్తో ఎందుకు తన్నులు తింటారు మీరు? సో అవన్నీ మర్చిపోయింది. అండ్ లల్లియక్క చెప్పింది, ఇది కూడా నేను విన్నాను ఆ వీడియోలో. సో అందుకని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి హోమ్ ఓపెనింగ్ అంటే మొన్న వీడియో పెట్టినప్పుడేమో మీరు ఓపెనింగ్ అవ్వడానికి ఒక 3 months పడుతుందని. ఇంతలోకే సో ఇప్పటి నుంచి రెడీ అయితే కానీ 3 నెలల దాకా మీరు రెడీ అవ్వలేరా? సో ఇవాళ 1 day వేసుకొని 3 నెలల తర్వాత తింటారా మరి? సో ఇప్పటి నుంచి ఏదో హడావిడి. ఆమె అయితే మరి ఓవర్ యాక్షన్ లతాదైతే. సో ఇప్పుడే చీర కట్టేసుకున్నట్టు ఆయన జ్యువెలరీ కోసం ఎదుగుతున్న హంగామా. ఆయన మరి వాళ్ళ అన్న అయితే మరి ఆ పిల్లకి చిన్న ఫ్రాక్ ఇస్తేనే చిరాకు పడే ఏజ్ ఆమెది. అలాంటిది ఆమె 8,000 పెట్టిన నాకు వేసుకుంటుంది ఆ పాప. ఆయన పోయి మరి ఓవర్ యాక్షన్గా పాప తోడుకుంది. అయినా వీళ్ళ పిల్లల సింపతి లేకుండా వీళ్ళు ఒక్క వీడియో కూడా నటించేట చూసిరు కదా. నేను చూస్తున్నా వీళ్ళు పాపం వీళ్ళు పుట్టిన కాడ నుంచి ఇదే పరిస్థితి అవుతుంది. సింపతి వీడియోస్ చేసుకుంటా వీళ్ళు బతుకుతున్నారని అనిపిస్తుంది. ఆయన మీరు వంటలు చేసుకోవాలి చక్కగా మంచి వీడియోస్ చేసేవాళ్ళు అవి చేసుకుంటే అయిపోయి కదా. ఇలాంటి సింపతి వీడియోస్ కోసం ఇలాంటి ఫేక్ వీడియోస్ చేసుకుంటా డబ్బుల కోసం మరి ఇలా కుర్తుపడాల్సిన అవసరం లేదు కదా. సో ఇదనమాట. అండ్ మీకు కూడా రోజులు దగ్గర పడ్డాయి అనిపిస్తుంది. అండ్ చాలామంది ఛానల్లో కూడా ఇంటర్వ్యూకి సో మిమ్మల్ని పిలవడానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. వెళ్ళండి, మీ గురించి నిజాలు తెలుసుకోవాలని చాలా మందికి ఆత్రం ఉంది. అండ్ మీ గురించి ఫుల్ వీడియో అయితే లల్లేక బాగానే చెప్తుంది. సో నేను విన్నాను అనమాట, భలే కొట్టిన. అందుకని మొహం కూడా చూపించట్లేదు. ఏంటి పెళ్ళి లేదా, పెళ్ళి ఆగిపోయిందా మీ అనేది? ఇప్పుడు హోమ్ ఓపెనింగ్ దగ్గరకు వచ్చింది కదా. సో చూద్దాం ఈ కథ ఎన్ని రోజులు నడుపుతారు. ఇంకా ఎంత కూడా చూస్తూ ఉంటే ఒక 3 నెలలు పడుతుంది ఇల్లు రెడీ అవ్వడానికి. సో మొత్తం సో మరి వీళ్ళు ఇప్పటి నుంచి హంగామా చేస్తున్నారంటే ఈ వీడియో ఎంత దాకా వెళ్తుందో చూడాలా. అండ్ ఇంకొకటి సో చిన్నపాటిగా చిన్న దాంట్లోనే చేసుకుంటారు అందరూ. మేకను కోయాలా, మేక కేజీ 900. అందరికీ తెలుసు మటన్ 900 అని. సో వీళ్ళు చేసే వీడియోస్ ఇలా ఉంటుంది. కానీ కొంచెం ఓవర్ యాక్టింగ్ వీడియోస్ తగ్గించుకొని మంచిగా న్యాచురల్ లాగ్స్ పెట్టుకొని బాగుంటుంది. సో ఇది అనమాట ఎవరి ముచ్చట. సో మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకుంటే లేదు. వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ ఏమైనా కొత్త కూర్చుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, అంతేలేగానే బలవంతం కూర్చోబెట్టేనే నేను చూపించట్లేదు కదా వీడియోస్. ఇవాళ టాపిక్ ఏంటంటే అయితే ఒక ముచ్చట మాట్లాడేసుకుందాం. లచ్చక్క టీవీ వాళ్ళ గురించి. ఇందాక ఒక 2 గంటల క్రితం ఒక వీడియో పోస్ట్ చేసిన వాళ్ళు. సో మేము పిల్లల్ని దూరం పెట్టేంత పరిస్థితి వచ్చింది. సరే జ్వరం వల్లనో ఏం వల్లనో సరే పక్కన పెట్టేసింది. అండ్ మీరు పెట్టిన తమిళండి ఏంటి అసలు ఆమెని సంపి కూర్చోబెట్టి ఇంతలోకే ఆమెతో వీడియో యాక్టింగ్ స్టార్ట్ చేయించను. అంతకుముందు స్టార్ట్ చెప్పిందా నీకన్నా ఆమె బాగా చేసింది. అసలు ఎట్ట అంటే సొమ్మసిల్లిపోయింది అసలు. ఇప్పుడు ఏమైనా ఆయన పెద్ద జ్వరాలు ఏమైనా వచ్చి అసలు కూర్చునే పరిస్థితి లేని వాళ్ళు ఎలా సొమ్మసిల్లుతారో గోడ కానుకొని అలా. ఈయనైతే మరి ఏడుస్తున్నాడు. అసలు చచ్చిపోయినప్పుడు ఏడ్చినట్టే ఏడుస్తున్నావు ఎందుకు? ఆ పిల్లను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎందుకు? అర్ధరాత్రి 1 గంటకు చేసే వీడియోలు ఆ కళ్ళు మూసుకొని సరే వీడియో చేస్తున్నావు అనుకోండి, పక్కన ఆమెకి ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదా అని ఆవరిస్తుంటే నిద్ర టైంకి పడుకోవాలి కదా. ఆ పిల్లని ఎందుకు? పాప చిన్న పిల్లని మీరు వీడియోస్ చేసుకోండి, మీ ఏ ఘనకార్యాల వీడియోస్ అయినా చేసుకోండి, కానీ అసలు పిల్లల్ని దూరం పెట్టండి. వాళ్ళ వీడియోస్లో ఎందుకు చూపిస్తారు? అండ్ సింపతి కోసం వీడియోలు చేసుకుంటే ఆ పిల్లల్ని ఏడ్చేటప్పుడు పడుకునే అసలు ఏ వీడియో చేసినా పిల్లలు ఉండాలి. సింపతితో వీడియోలు చూస్తారు. పాపం వీళ్ళంటి పరిస్థితులు పిల్లల్లా చూసుకుంటారు. ఆయన సింపతితో డబ్బులు సంపాదించి మాకు 200 కట్ట 500 కట్ట ఇలాంటి చూపించడానికే మీరు పిల్లని పెట్టుకున్నారు. అసలు ఆ పిల్లని పడుకోబెట్టుకోవచ్చు. బాబు పడుకున్నాడు, ఈ పిల్లని పడుకోబెట్టేసుకో, 1 గంటలో పడుకుంటారు అటు ఇటు తిప్పితే. ఆమె అంతగానంగా వీక్ అయిపోయింది. కాల్షియం పొటాషియం ఐరన్ అన్నీ తగ్గిపోయినాయా నీకు? తగ్గిపోతే మరి ఎందుకు అంతగానంగా ఆలోచిస్తున్నావు? పడుకోవచ్చు కదా, నీకు చేత కావట్లేదు. పిల్లని చూసుకునే టైమే సరిపోవట్లేదు నీకు. అలాంటప్పుడు పిల్లల్ని చూసుకోవాలా లేదా నీ పిల్లని చూసుకోవాలా? అంతేలే కానీ
పక్కన కూర్చోబెట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎవరికి రాకూడదు, మమ్మల్ని బ్లెస్ చేయండి అంటే కామెంట్స్ ఆన్ చేయి బా. నువ్వు కామెంట్స్ ఆఫ్ చేస్తే ఎవరైనా కామెంట్స్ చేస్తారు, బ్లెస్ చేస్తారు, మంచి వాళ్ళు ఏమనుకుంటారు చెప్తారు, ఏమైనా సజెషన్ ఇస్తారు మీకు కావాలన్నట్టు. అంతేలే కానీ నువ్వు సో పనికి మాని వీడియోస్ చేయడంలో పెద్ద ఎక్స్పర్టివ్ అని తెలుసు. కానీ నీ యూట్యూబ్లో యాడ్స్ వచ్చిన ఫేక్ కంటెంటర్ యూట్యూబర్ ఎవరంటే లచ్చక్క టీవీ వాళ్ళని చెప్తారు. మీ అన్నయ్యతో మొదలుపెట్టావు, ఇప్పుడు నీ పెళ్ళంతో మొదలు పెడుతున్నావు అంతే. ఇప్పుడు నీతో మళ్ళీ నీ థర్డ్ రౌండ్ నీతోనే మొదలెడుతుందేమో నెక్స్ట్ టైం. అసలు నువ్వు ఏం మనిషివయ్యా అసలు. ఒకవేళ బాగలేదు, సరే బాగలేదు, ఇప్పుడు ఉన్న సీజన్కి బాగలేదు అనుకోండి, జ్వరాలు కామన్గా వస్తూనే ఉన్నాయి, అంటే పడుకుంటుంది కదా, పిల్లని చూసుకుంటే అయిపోతుంది. వీడియో తీసి సొమ్మసిల్లి తమ్లేనింది బాబు, ఎవరైనా చచ్చిర్రా, చచ్చినట్టు తమ్లేలో పోస్ట్ పెడతాను నువ్వు. అసలు ఈయన క్రియేట్ చేసే అని మీ అన్నయ్య ఎక్కడ పోయిండు అసలు? మీ అన్నయ్య ఉన్నాడు కదా, ఇద్దరు ఉన్నారు, మీరు ఇద్దరు పిల్లని చూసుకోవడం చేత కదా. ఒక చేతికి కదా క్యానల్ పెట్టుకుంది, ఒక చేతితో ఎత్తుకోవచ్చు, ఆడిపియవచ్చు, తినిపియవచ్చు, అన్నీ చేయవచ్చు, అదేం పెద్ద వాపు రాదు కదా. చాలా మంది వాళ్ళు ఎవరి హెల్ప్ లేకుండా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అదే కానీ మీ ఇద్దరు ఉండి పిల్లల్ని చూసుకోవడానికి కూడా మీకు ఇంత ఇబ్బంది. అయినా ఇబ్బంది కాదు, మీ సింపతి వీడియోస్ కోసమే నువ్వు చేస్తున్నావు. ఏమైందంటే మనకి ఇన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన సబ్స్క్రైబర్ ఎలాగ పిచ్చోళ్ళు ఎలాగైనా చూస్తారు, మనం ఏం పెట్టినా చూసేస్తారు అనేది ధీమా నీకు. కానీ ఒక్కసారి మళ్ళీ ఉల్టా పడింది అనుకోండి, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావో అక్కడి నుంచే మొదలవుతావు నువ్వు. సో ఇది ఇవాళ ముచ్చట. మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి దయచేసి, లేకుండే సో గమని వెళ్ళిపోండి అంతేలే. కానీ కామెంట్ పెడదామని పెట్టారనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ మీతోనే కలుగుతాం. మళ్ళీ ఇది ఇవాళ ముచ్చట, మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో కొత్తగా చూస్తే నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ అండ్ షేర్స్. మీరు లైక్ చేసినంత మాత్రమే నాకేమో కుప్పలు తప్పలు డబ్బులు వచ్చి పడిపోవు. జస్ట్ ఒకళ్ళకి మోటివేషన్, అంటే ఒకళ్ళకి వీడియో సజెస్ట్ అవుతుంది, నా ఛానల్ కొంతమంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతే. అంతకు మించి ఏమీ లేదు, ఒక రూపాయి ఖర్చు అయ్యేది కాదు, మీ చేతులు కూడా నొప్పవు అనమాట. సో అది ఏంటంటే ఎమోషనల్ డ్రామా అయిపోయి ఇవాళ ఒక చిన్న లాగ్ పెట్టారు. ఎవరు? లచ్చక్క టీవీ వాళ్ళు పెట్టారు కదా, మీరు చూసే ఉంటారు చాలా మంది. వారు చిన్న చేతికి క్యానల్ అవన్నీ ఉండేవి, ఒక్క రోజులోనే అన్ని సూదులన్నీ వేసేసి అంతే కాల్షియం పొటాషియం అన్ని ఒకే నైట్లోనే వచ్చేసి అంత ఎనర్జీగా వచ్చిందా? అండ్ ఇంకేంటంటే పిల్లల్ని ఎత్తుకోవడానికి ఓపిక లేని ఆమె ఇవాళ ఎలా ఎత్తుకొని అంత సరదాగా హ్యాపీగా ఎంజాయ్గా ఆయన వీడియో స్టార్ట్ చేసిరు. ఆయన ఇంటి గురించి, మేము కార్ కొనుక్కుంటున్నాం, త్వరలోనే కార్ వస్తుంది, కార్ తెచ్చుకున్న తర్వాత కార్ వస్తుందని చెప్పు. అంటే మనం ఇలాంటి ఏడుపుడు వీడియోలు చేసి మేము బాగా సంపాదించుకున్నాము, అందుకని మేము కొత్త కారు కొనుక్కుంటున్నాము, అందుకని అంతకుముందు పగలగొట్టిన ఇల్లు కట్టించుకుని ఇల్లు పగలగొట్టి మళ్ళీ కొంచెం ప్లేస్ అనేది కొంచెం పెంచుకొని మళ్ళీ ఇల్లు అనేది స్టార్ట్ చేసాము అనేది మీది వాగుడు. సరే పక్కన పెట్టేసండి అవన్నీ పక్కన పెట్టేసండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మీరు చేసే వీడియోలు ఏదైనా సరే, మీరు 10-15 లక్షలు వచ్చే డబ్బులలో ఏదైనా నిజాయితీగా వీడియో తీసి సంపాదించిన డబ్బులేనా అనేది నా క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే, నిన్న పిల్లని ఎత్తుకోవడానికి ఓపిక లేక సిల్లి గోడను ఆనుకొని మరి ఏడుపులు పెట్టిన కిట్టి గారు ఇవాళ ఎలా ఎంజాయ్ నోట్లు తినుకుంటా ఎంత సరదాగా లాగ్ తీసి. అయినా మీ అన్న ఎందుకు లాగులలో కానట్లేదు? అయినా బస్తీ వాళ్ళు ఫుల్ కొట్టేశారంటగా మీరు చేసే వీడియోలని. పిఎస్ మేము అక్కడ కేసు పెట్టాము. అయినా ఎవరయ్యా ఆ ఏజ్డ్ పర్సన్ని పెళ్లి చేసుకుంటారు, నువ్వు చేసుకో అని చెప్తే ఆ పిల్ల వచ్చి కిడ్నాప్ చేసి చంపేసింది, కేసు పెట్టాం, అన్నీ డ్రామాలు ఆడిన తర్వాత సర్లే అయిపోయిందిలే అనుకునే లోపు ఈ పిల్లతో మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసినాం. మొన్న కొట్టిరని ఇప్పుడు మళ్ళీ న్యాచురల్గా లాగ్స్ పెడుతున్నావా కిట్టి గారు మీరు? అండ్ ఇంకోటి, మీరేనా చెయ్యాలనుకుంటే నిజాయితీగా మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు చేసేటట్టు ఉండాలి, అంతేలే. కానీ మిమ్మల్ని ఎంతమంది ట్రోల్స్ చేస్తున్నారు ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి లచ్చక్క టీవీ ట్రోల్స్ అని కొట్టు, ఎంతమంది ట్రోల్స్ చేస్తారో నిన్ను. కొన్ని రోజులు అయితే నేను బిగ్ బాస్లో వెళ్తాను నీలాంటివి అంటే నీలాంటి అంటే ఏమంటారు, మంచి మాట వస్తుంది కానీ నీకు చెప్పకూడదు మనం. సో ఇలాంటి పనికిమాలిన వీడియోస్ చేసి మేము డబ్బులు సంపాదిస్తున్నాం అనేది బాగుడు పక్కన పెట్టేస్తే, ఒకటి నువ్వు చేసే వీడియోలు ఏదైనా సరే పిల్లల సింపతితోనే తింటున్నావు నువ్వు ఆ డబ్బులు. పిల్లల్ని కూర్చోబెట్టుకోకుండా ఏ రోజైతే నువ్వు వీడియోలు తీస్తావో ఆ రోజే నీ మీద ఏదైనా నమ్మకం కానీ, నీ మీద జనాలు నిన్ను చూసి నేర్చుకుని అంటే మంచిది నేర్చుకోవాలగా నీ నుంచి అన్ని చెడువే ఉన్నాయి. అండ్ ఇంకొకటి చెప్పాలంటే, నీ పిల్లల్ని నువ్వు పక్కన కూర్చోబెట్టి చేద్దాం, వాళ్ళు కూడా ఇలాంటివి నేర్చుకుంటారు. బట్ పిల్లల్ని వీడియోలోకి రానియకుండా ఉంటే చాలు.
ఆ లతాని ఎట్ట మార్చావయ్యా, నిన్ను చూసి పెళ్లి చేసుకుంది, దాన్ని వెనకాల నువ్వు చేసే డ్రామాలని డబ్బులు వస్తున్నాయి కదా అని పెళ్లి చేసుకుందో అది ఆమెకే తెలియాలి. ఆమెను కూడా మార్చేసారా బాబు. మీరు ఏ సినిమాల కన్నా మీరు బ్లాక్ ఫస్టర్ హిట్ అవుతున్నాయి మీ వీడియోస్, అదే మ్యాటర్ అనమాట. ఇవాళ చేసిన ఓవర్ డ్రామా అండ్ కారు గురించి తీసిర్రు, ఇల్లు కూడా మంచిగా కట్టుకుంటుండ్రు, అందరూ మంచిగా ఉండాలి. కానీ ఏదైనా సరే నిజాయితీగా సంపాదించుకునే దాంట్లోనే వాల్యూ ఎక్కువ ఉంటుంది అనేది నా అభిప్రాయం అనమాట. సో ఇది ఇవాళ వ్లాగ్ అయితే మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అండ్ డోంట్ మిస్. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇందాకలే లచ్చక్క టీవీ వాళ్ళు ఒక వీడియో అప్లోడ్ చేసారు. ఇందాకలే 27 minutes ఏం అవుతుంది అంతే వీడియో. యూట్యూబ్ నుంచి మాకు ఎంత డబ్బులు వచ్చిందని పెట్టారు, పరుస్తున్నారు ఒక బల్ల మీద. అవి మీరు ఏమైనా లాక్స్ వేసి లేకపోతే వంటలు చేసి సంపాదించినా కాదు, మొత్తం ఏడ్చి సంపాదించిన డబ్బులు. ఏదో ఒక వీడియో, ఏదో ఒక కంటెంట్ డబ్బుల కోసం ఇలాంటి వీడియోస్ చేశారు కాబట్టి అన్ని డబ్బులు వచ్చేసాయి మీకు. ఆయన నీకు కూడా అర్థం కావట్లేదు, మీ అన్నని ఇంటి వీడియోలో చూపించట్లేదు, మళ్ళీ మనం కొత్తగా ప్లాన్ చేస్తున్నారా? చేస్తున్నాలే. పిల్లలు ఇస్తే చక్కగా ఇస్తారు కదా లెక్క పెట్టి మీకు. అవును, లాస్ట్లో ఎప్పుడు లెక్క చెప్తారే మాకు 10 లక్షలు వచ్చినాయి, 20 వచ్చినాయి అని. మరి ఈసారి చెప్పలేదేంటి? ఇల్లు అమ్మ బాగానే దేవుడు మీకు డబ్బులు పంపించాడా? అసలు దేవుడు సంగతి పక్కన పెట్టేయండి. మీరు ఇల్లు అమ్ముతానని కాదు, జస్ట్ టైటిల్ పెట్టిర్రు అంతే, తమలైన్ మీరు అంతేగాని ఇల్లు అమ్ముతారు. ఇల్లు అమ్మే వాళ్ళైతే ఇల్లు ఎందుకు సగానికి కూలగడ్డ రెనోవేషన్ చేపించుకుంటారు మీరు అన్ని డబ్బులు పెట్టి. అంటే మీరు కావాలని తమలైన్ టైటిల్స్ అలా పెడుతుర్రు అంతే, అంతేగాని దాంట్లో వేరే ఏం లేదు మ్యాటర్ ఆడ. ఏదైనా నిజాయితీగా వంటలు కానీ న్యాచురల్ నిర్ణయం సంతోషంగా వీడియో పెట్టారు. ఏం పెట్టారు? ఆ ఎత్తుకొని టైటిల్స్ ఏం సంతోషమా అనుకున్నా. నార్మల్గా ఒక లాగ్ తీసి పెట్టిర్రు, ఏదో ఒక 4 రూపాయలు వస్తాయి కదా, ఒక 30,000 వ్యూస్ అయినా వస్తాయి కదా అనేటి నార్మల్ సంతోషంగా ఉందని పెట్టారు. నేను అనుకున్న ఆ టైటిల్ మళ్ళీ ప్రెగ్నెంట్ ఏమో ఏమో అందుకని మళ్ళీ ఎత్తుకుని పెట్టుకున్నాడు ఏమో ఈ కృష్ణ గారు అనుకున్నా, కిట్టి గారు అనుకున్నాను. బా, ఒక అక్క వీళ్ళ మీద వీడియో చేస్తుంటే నాకు మా అంటే తిట్టాలంటే తిడదాం, అది కాదు, అక్క అంటుంటే భలే అనిపించింది తెలుసా. ఆ వీడియో వాళ్ళ అక్కది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అంటుంది మొత్తం వీళ్ళ వీడియోసే పడుతుంది. నిజంగా వీళ్ళు చేసే ఇలాంటి ఫ్రాడ్ వీడియోస్కి మా లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. కొంతమంది మీకేం పని, వాళ్ళ వీడియోలు వాళ్ళ ఇష్టం అంటే ఇలాంటి వీడియోస్ మీరు ఎంకరేజ్ చేశారనుకోండి, ఇంకొక 4 పుట్టుకొస్తారు ఒకళ్ళ మించి ఒకళ్ళు. ఒక ఆమె ఉంది, సో నెక్స్ట్ వీడియోలో నేను తన గురించి మాట్లాడతాను. తన ఒక వీడియోలో చెప్పింది ఏంటంటే, ఏడ్చి ఇలాంటి మామూలు ఏడ్చి ఇలాంటి వీడియోస్ చేయడం, నిజం లేనిది అబద్ధంగా చెప్పే వీడియోస్ చేస్తే అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తారు మీరు. అలాంటి వాళ్ళని న్యాచురల్గా ఉన్న వాళ్ళని ఏమి సపోర్ట్ చేయడం. ఒక అంకిత గారైనా ఇంకా చాలామంది ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం. కానీ లచ్చక టీవీ వాళ్ళలాగా వీళ్ళని ఇంకొకసారి ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఈసారి ఎవరి మీద ఫ్రాంగ్ చేస్తారో ఇక. సో లత అనుకుంటున్నాను నెక్స్ట్ ఆమె అనుకుంటాను. ఇక ఈ మధ్యకాలం మేము లేవు కదా తన మీద వీడియోస్, తనే కావచ్చు. సో కాబట్టి మీరు ఏమి సంపాదించారంటే కష్టపడి ఏం సంపాదించారన్నట్లు ఏడ్చి మీ అన్నయ్య కిడ్నాప్ చేసి ఆయన చంపి ఆయన్ని ఆడ దొరికిండని చెప్పి ఆయన మీద సంపాదించిన డబ్బులు ప్రతి ఒక్క రూపాయి అది. అంతేలేగాని మీ సొంత డబ్బులతో సొంతంగా సంపాదించే మంచి వీడియో తీసి సంపాదించలేదు మీరు, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది నాకు నచ్చలేదు అసలు. మేము యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు దేవుడు అమ్మ బాగు ఇల్లు అని పంపించారంటే ఈ మంత్ డబ్బులు పడ్డాయి 22 అంటే 22 పడతాయి కాబట్టి 22 పడ్డాయి డబ్బులు అంతే. మీరు ఇల్లు అమ్మ బాగా అంటే డబ్బులు వచ్చే టయానికి మీరు ఆ టైటిల్ పెట్టిర్రా అంతే కావచ్చులేండి. సో మీరు ఇంకొకసారి పనికిమాలిన వీడియోస్ మానేసి చక్కగా వంటల వీడియోస్, డైలీ రొటీన్ లాగ్స్ అలా చేసుకోండి. అప్పుడు శుభ్రంగా మీరు ట్రోల్ చేయడం వల్ల ఇంకా బిగ్ బాస్ సీజన్ ఇంకా స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అంతకుముందు పెట్టి నేను వెళ్తాను బిగ్ బాస్కి సపోర్ట్ చేయండి, ఇలాంటి గలీజ్ కంటెంట్ చేసే వాళ్ళని ఎవరిని బిగ్ బాస్కి వెళ్ళమని సపోర్ట్ చేయాలి. అసలు మీరు ఎందుకు అడుక్కోవాలి? వాళ్ళంతగా మీకు దేవుడు దయ వల్ల లక్కీగా రావాలి మీరు ఇందాక అన్నట్టే. అంతేలే కానీ మేము పోతాం అందరూ పుట్టుకొస్తున్నారు ఇంద్రబాబు, మేము పోతాం బిగ్ బాస్ హౌస్కి అని. ఏమో ఇది చిల్లర పని అయిపోయింది. నేనైతే హార్ట్ఫుల్గా ఒకళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎవరు అనేది. సో వాళ్ళు వెళ్తామని లేదు, బట్ నేను నా సొంతంగా ప్రయత్నిద్దాం అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇది వాళ్ళ టైం వచ్చాడు. మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో. అండ్ మంచి వీడియో రౌడీ పొడి వీడియో అయితే పెట్టాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ ముచ్చట ఏంటంటే లచ్చక్క టీవీ వాళ్ళు ఒక వీడియో అప్లోడ్ చేసారు. అంటే ఏంటి అంటే ఆ ఏడుపు ఒక వీడియో అంటే పెట్టాను నేను ఆల్రెడీ. ఏంటంటే ఎవరో వచ్చి డోర్ కొట్టడం, అది
దానికన్నా ముందు వాళ్ళ అన్నయ్య ఏదో వీడియో చేసి పెట్టారు, దాని గురించి వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే తనని చంపేశారు, ఇక లేడా నా అన్న అంటే అన్న మీద ఎంత ప్రేమ, ఎవరికైనా ప్రేమే. అన్నదమ్ములు అంటే ఎంత ఇష్టము, ఎంత ప్రేమగా ఉంటారో నాకు తెలియదు. చూసిన వాళ్ళు మనం కూడా మన ఇళ్ళల్లో కూడా మనం అన్నదమ్ములు ఎంత మంచిగా ఉంటారో మనకు తెలిసింది. కానీ నువ్వు ఇది వీడియో కోసమా లేకపోతే ఇది నీ కంటెంటా అని పక్కన పెట్టేస్తే, నువ్వు నిజాయితీగా ఎవరో వల్ల మీరు ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లీట్ చేయలేదు? ఇంకోటి ఏంటంటే మీ చుట్టుపక్కల అలాగే మీ ఫ్యామిలీస్ కానీ ఎవరికి తెలియదా? ఆయన ఈ ఏజ్లో తనకి లవ్ ఏంటి? ఎవరినో నమ్ముకుంటూ పోయింది అంటే ఒకరికి చెప్పే మెచ్యూరిటీ ఉన్న వ్యక్తికి ఎవరు కిడ్నాప్ చేసి ఇన్ని రోజులు ఎవరు ఉంచుతారు? అది మనం అబ్జర్వ్ చేయాల్సిందే కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక లేడా రాడా అంటే వీడియోస్ మీరు రెగ్యులర్గా అవే పోస్ట్ చేస్తున్నారు కదా. మీరు ఇంతకుముందుకు అలానే వీడియో చేసినప్పుడు ఇది నిజమని గ్యారంటీ ఏముంది? మేమైనా సరే చూసేవాళ్ళం. అలానే పెడతా ఉంటారు వీళ్ళు, అదేనేమో ఇక ఫేక్ వీడియోనేమో, వీళ్ళ కంటెంట్ ఇంతేనేమో అనుకుంటారు. మీరు నిజాయితీగా చెప్తున్నారా ఏంటిది? పోలీస్ స్టేషన్ వీడియో పెట్టారు, పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి తీయొచ్చు కదా మీరు. తీయలేదా? మీరు కంప్లైంట్ రాసి ఉంటే ఇచ్చి ఉంటే ఇన్ని రోజులు పోలీసులు ఎందుకు చేయరు? అండ్ మీరు డోర్ కొట్టినప్పుడు పోలీసు కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. చుట్టుపక్కల వాళ్ళు కూడా చూడకుండా ఉండరు కదా. మీరు చేసే కంటెంట్ని బట్టే జనాలు కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. అండ్ మీరు ఈ వీడియో పెట్టినప్పుడు కామెంట్స్ ఆన్ చేసి ఉంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు తెలిపేవాళ్ళు కదా. దాన్ని భయపడి మీరు కామెంట్స్ ఆఫ్ చేసుకున్నారా? అదొకటి మ్యాటర్ అనమాట అక్కడ మనం చూడాల్సింది. నిజంగా మీ ప్రాబ్లమ్స్ ఉంటే మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కో లేకపోతే దానికి తగ్గట్టు ఏమైనా సొల్యూషన్స్ ఉంటే అవి చేసుకోవడమే తప్ప ఇలాంటి వీడియోస్ చేసి మెసేజ్ ఏమి ఇస్తారు? మీ అన్నదమ్ముల ప్రేమ అది ఎవరి అన్నదమ్ముల మీద వాళ్ళకు ఉంటుంది లవ్. అండ్ మీరు చూపించిందంటే ఇది నిజంగా ప్రేమ లేకపోతే కంటెంట్ దానికోసమా అలా ఏడవడం? ఏడుపు అంటే నిజంగా అది మీకు కాదనట్లేదు, బట్ మీరు చేసే వీడియో కంటెంట్స్ని బట్టే జనాలు రిప్లై ఇస్తారు. అదొకటి అబ్జర్వ్ చేయండి. అంతకుముందు కంటెంట్స్ అన్నీ మీరు ఒక 3 వీడియోస్ ఎమోషనల్ ఉంటే 2 వీడియోలు ఫన్గా లాగ్స్ లాగా ఉంటుంది. దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకుని ఏమైనా వీడియోస్ మీరు నిజం ప్రాబ్లమ్స్ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. లేకుంటే మీకు తెలిసిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఏమో హెల్ప్ చేస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే ఏమైనా వేరే అప్డేట్స్ ఏమైనా కావాలంటే నేను ఇవ్వగలుగుతాను లచ్చక టీవీ గురించి. ఇదన్నమాట ఇవాళ వీడియో. దీనికి ముందు సాయిస్ అనే వీడియో ఒకటి రీచ్ చేస్తున్నా, అది చూడండి. అండ్ మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. అండ్ 500 సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయ్యామన్నమాట మనం. మన వీడియో జనాలకి నచ్చుతుంది. నేను చేసే కంటెంట్ ఆ రైట్ అనగానే జడ్జ్ చేసేది మీరే. అండ్ నేను కామెంట్స్ ఆఫ్ చేసుకోలేదు, పెట్టే వాళ్ళు పెడతారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని స్కిప్ చేసేయండి అంతేలే, కానీ మళ్ళీ దాని గురించి మాట్లాడడం వేస్ట్ ఆఫ్ టైం అనమాట. బాయ్. ఇంకొత్త ఈ వీడియో అయితే ముగిస్తుంది అనమాట. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తే నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పాత వీడియో అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి మ్యాటర్ అంటే లచ్చక టీవీ వాళ్ళు ఉన్నారు కదా, కిట్టి గారు. ఆయన పెట్టే వీడియోస్ ఏంటంటే వాళ్ళ అన్నయ్య చనిపోయారు, ఆయన బాడీని అంటే ఒక మూటలో కట్టేసి ఫొటోస్ పెట్టారు, అవి చూడలేకపోయాను, ఫోన్లు చేస్తున్నారు, కంప్లైంట్ ఇచ్చాను అని అన్నీ సోది చెప్పేశాడు. అంటే అంత ఎమోషనల్గా బ్లాక్ చేసిర్రు. అంటే ఇప్పుడు తను బతికే ఉన్నాడు కదా, చనిపోయినట్టే. ఎంత యూస్ కోసమైనా ఒక వ్యక్తిని అలా చంపేస్తారా? ఆయన అడిగిపోయిండు, ఇంట్లోనే ఉండొచ్చు కదా. అలానే యూస్ కోసం ప్రతిదీని మనం చచ్చిపోయిండు అది ఇది అని పెడితే ఎలా? ఒక ఆమె తిడుతుంది, ఆమె ఛానల్ కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. తను చనిపోయిందని ఇన్ని విధాలుగా మాట్లాడితే ఎలా? అయినా నీకు మీ అన్నయ్య చనిపోయిండు అనే ఫీలింగ్ ఉన్నప్పుడు, అలాంటి తెలిసినప్పుడు ఎవరు వీడియోలు చేయాల్సిన అవసరం ఎవరికి లేదు కదా. మీరెందుకు దేనికి అసలు అంత ఘనంగా వీడియోస్ పోస్ట్ చేయడం, చచ్చిపోయిండు అని? అంటే యూస్ కూడా పెద్దగా రాలేదు కదా. మళ్ళీ ఒక వీడియో పెట్టారు లత ఆయన కలిసి. ఏంటంటే ఆ వీడియో మా అన్న కాదు, వెళ్ళి చూసి వచ్చాము అది. ఇప్పుడు అప్పుడున్న ఏడుపు ఇప్పుడు ఎందుకు లేదు? మీరు ఏడుపు అంతా ఆగిపోయింది, ఎంతులకి కన్నీళ్ళు ఆరిపోయాయి మీ పిల్లల్ని పెట్టుకొని ఆ ఏడుపులు ఆ వ్యవహారాలు మరి యూస్ కోసం ఇంత దిగజారుతారా కృష్ణ గారు? మీరైతే కృష్ణ గారు మీరు అండ్ లత నువ్వు చేసే ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ తెలుసా. అసలు నిజంగా చనిపోతే ఆ వ్యక్తిని మీరు ఆయన కార్యక్రమాలు అన్ని బాధలో ఉన్నా కూడా మీరు వీడియోలు తీసి పెట్టే రాగున్నారు.
సో ఆయన దిన కార్యాలు కానీ అన్నీ అనమాట. ఒక మనిషి బతుకున్న మనిషిని చంపేస్తున్నారంటే మీరే అనమాట. ఎవరు వీడియోల కోసం ఎంతగానో చేస్తారు, కష్టపడి చేసుకుంటారు. మీరు ఇల్లు లాక్కున్నట్టు, చచ్చిపోయినట్టు, ఎవరో కిడ్నాప్ చేసినట్టు, అంత పెద్ద మనిషిని ఎవడండి అసలు కిడ్నాప్ చేసి దాచిపెట్టుకునేదా? ఆయన భరించగలుగుతారా? ఆయనేమో ఒక వీడియో పెట్టేసిండు ఎమోషనల్గా, నన్ను చంపేస్తున్నారు అని. చచ్చిపోతే ఇలా ఉంటారు మీరు? ఇంత ప్రశాంతంగా మళ్ళీ వీడియోలు పోస్టారా? వాళ్ళ కమ్యూనిటీలో 2 ఛానల్లో వీడియోస్ ఎలా పోస్ట్ చేస్తున్నారు మీరు? మీ అన్నయ్య తప్పిపోయినా సో కంప్లైంట్ ఇచ్చుంటే ఆ కంప్లైంట్ లెటర్ అయినా మాకు పెట్టాలి కదా మీరు. వీళ్ళు పెట్టే వీడియోలు ఇలా ఉంటాయి అనమాట. అసలు ఈయన్ని దేంతో కొట్టినా బుద్ధి రాదు. సో ఇలాంటి వాళ్ళని ఒక మాట చెప్పాలంటే, అసలు మరి ఇలా దిగజారి వీడియోలు యూస్ కోసం ఇంత ఘనంగా దిగజారి వీడియోస్ పెట్టడం దేనికి? జనాలు చూస్తున్నారులే, ఏదైనా చూసేస్తారులే అన్నట్ట. ఒక్కసారి కామెంట్స్ ఆన్ చేయండి, పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ప్రతి వీడియోకి, షార్ట్కి, లాంగ్ వీడియోకి అన్నిటికీ కామెంట్స్ ఆన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. కానీ మీరు ఆఫ్ చేసుకోరు, ఆన్ చేయరు కదా అని ఆఫ్ చేసుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే తిడతారు కదా, వీళ్ళు తేడా భరిస్తామని ఆఫ్ చేయరు. అంటే మా వల్లే మీకు యూస్ వస్తున్నాయి కదా. సో చూసినప్పుడు మీరు ఎందుకు కామెంట్స్ ఆన్ చేయరు? ఆమె ఓవర్ యాక్షన్, ఆమె చేసే ఇది, ఆమె ఏడుపు, ఆమెని కూడా ఇంతకనగా మార్చేసావా నువ్వు? అండ్ ఈయన గురించి ఇంకొక విషయం అండి, లత వాళ్ళ పుట్టింటికి ఎందుకు వెళ్ళదు అంటే, లత వాళ్ళ నాన్నకి అసలు ఈయన అంటే ఇష్టం లేదంట. సో దానివల్ల ఈయన పెళ్లి చేసుకుంది. దేనికి పెళ్లి చేసుకుంది ఈయన్ని? సో ఈయనలాగానే యాక్టింగ్ చేయడానికి ఇంకొక పర్సన్ కావాలి తన లైఫ్లో. ఈయన చేసే ఓవర్ యాక్షన్ వీడియోకి ఆమె కూడా సపోర్ట్గా ఉండాలి. భార్య భర్తలు సగం అన్నట్టు ఆమె సగం యాక్టింగ్ ఆమె చేసేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉంటే యూట్యూబ్లో కొత్తగా చేసేవాళ్ళు కానీ, చూసేవాళ్ళు కానీ ఎవరో ఎక్కడో ఉండవు, నిజమే ఏమో అని బాధపడతారు. ఒకరిని బాధ పెట్టే వీడియోస్ మీరు ఎలా చేయగలుగుతారు అసలు? సో బుద్ధి ఉండాలి అసలు వీళ్ళని. ఇలాంటి వాళ్ళని, ఇలాంటి కంటెంట్స్ని బ్లాక్ చేసేయాలి. అప్పుడు బుద్ధి లేకుండా ఇంకొకసారి వీడియోస్ అనేది పోస్ట్ చేయరు అనమాట. సో నీ తిట్టదామంటే నేనేమో వాళ్ళని కావాలని తింటా, కానీ ఇలాంటి వీడియోస్ అంటే చనిపోయిన వ్యక్తిని ముద్దలా ఉన్నాడు అని ఎలా పెడతారు? ఫొటోస్ వస్తాయి. మీరు ఇలా ఉంటారా? మీ అన్న మీద ప్రేమ ఉండొచ్చు కాదనం, కానీ బతుకున్న వ్యక్తిని చచ్చిపోయారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇక రేపో ఎల్లుండో చూడండి, ఆయన మళ్ళీ పిలిపిస్తారు, ఆయనతో మళ్ళీ వీడియో లాగ్ స్టార్ట్ చేస్తారు. ఇలాంటి మనుషులని నిజంగా ఇలాంటి వాళ్ళని వదలకూడదు. ఒక్కసారి కామెంట్స్ ఆఫ్ చేసుకోండి, మీరు జనాల రియాక్షన్ చూస్తారు. మీరైతే అండి వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఈరోజు 2 నిమిషాల 31 సెకండ్లో ఒక వీడియో పెట్టారు లచ్చక్క టీవీ వాళ్ళు, వాళ్ళ అన్న సీన్ మరి. సో ఈయన పెట్టిన వీడియో ఏంటంటే, తను నాగం చేసిరు, రోడ్డు పాలు చేసిరు అని పెట్టిండు. కానీ అది ఎంతవరకు కరెక్టో రాంగో అనేది మనకు తెలీదు. అయితే ఒక ముచ్చట అనమాట ఇక్కడ. సో ఇన్ని 2 నిమిషాల్లో ఆయన ఎత్తు కొట్టుకోవడానికే సరిపోయిండు. మళ్ళీ హైడ్రామా మొదలుపెట్టారు మళ్ళీ వీళ్ళు. ఇన్ని రోజులు కొంచెం ఇంటి పనులు లాగ్స్ అవి చేసుకున్నాడు. ఇంతకుముందు మంచిగానే లాగ్ పెట్టారు, మరి మళ్ళీ మొదటికే వచ్చింది కుక్కతోక ఎప్పుడు వంకరే అన్నట్టు. సో ఇదనమాట ముచ్చట. వీళ్ళు పెట్టే వీడియోస్ మంచిగా పెట్టితే, సో నువ్వు ఆగం చేసిర్రు, అది చేసిర్రు అన్నారులే, సర్లే మరి నువ్వు కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసావు? ఆఫ్ చేసినావు. మరి నువ్వు ఒక తమ్లైన్లు, వీడియో ఎడిటింగ్ అన్నీ చూడ. అండ్ లాస్ట్లో వీడియో ఎండింగ్లో ఒకటి మిస్ అయ్యింది, ఫోన్ పడ్డదనమాట కింద. నువ్వు ఇంట్లో ఉండే వీడియో చేస్తావు, మరి ఇవన్నీ సో కిట్టి గారు మరి వీడియో అన్నీ ఎడిట్ చేసి పెట్టలేదా? ఇంత జ్ఞానోదయం ఎక్కువ ఉంటే నువ్వు తనకు ముందే పెళ్లి చేసుకునేవాడివి కదా. సో నేను ఆగం చేసింది, నీ రోడ్డు పాలు చేసింది నీ తమ్ముడా? సో ఇంట్లో నుంచి బయటికి నెట్టేసిర్రా? బయటికి నెట్టిర్రంటే మీ తమ్ముడు నెట్టేసిండా వద్దన్నాడా? లేకపోతే మీ తమ్ముడు కాకుండా ఇంకొక లవర్ గురించి లవ్ ఫెయిలియర్ అయిందా? మళ్ళీ ఈయన మళ్ళీ ఏదో హైడ్రామా మొదలు పెట్టిర్రు మరి. సో ఇది నీ వీడియో. సో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదనమాట. సో అంతేలే, కానీ టైం వేస్ట్ చేసుకొని కామెంట్స్ అయితే పెట్టకండి. సో వీళ్ళ డ్రామాని అంతా చూసి సో చాలా మంది సో షార్ట్స్ వీడియోలో కూడా కామెంట్స్ ఆఫ్ చేసుకుంటారు. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్ని కామెంట్స్ ఆఫ్ చేసుకుంటే, మరి ఇంత కష్టపడి వీడియో పెట్టుతున్నారు కదా, సో దానికి కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేయాలా? సో నాకు వచ్చి కామెంట్ చేస్తున్నారు, వీళ్ళు చేసేది చాలా తలకాయ